10 సంవత్సరాల క్రితం పరిచయం. ఈయన పేరు మోకా భాస్కరరావు. ఈయనది గిలకలదిండి గ్రామం. అయితే ఈయన ఫోర్ట్లో ఉద్యోగం ఇప్పుడు చేస్తున్నారు. అంతకుముందు కొలిమిలో పనిచేసేవాళ్ళు. అప్పుడు ఈయన బాగా తాగేవాళ్ళు. అప్పుడు ఈయన 90,000 రూపాయలు 5 రూపాయలు వడ్డీకి తెచ్చి తాగారంట. ఈయన మారడం చాలా కష్టమని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పారు. నేను ఒకే ఒక ప్రార్థన చేశాను, ఈ రోజు వరకు తాగట్లేదు. అలాగే ఉద్యోగం కూడా పోతుందని భయపడ్డారు. స్థిరంగా ఉద్యోగం ఆనాటి నుండి ఈనాటి. నేను పాస్టర్ గారు నాకు 10 సంవత్సరాల క్రితం ఒక రోజున ఇంటికి వచ్చి ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఒక కనకయ్య అనే ఒక అతను ఉండేవాడు. అతను మన పాస్టర్ గారు రాజ్ కమల్ గారు అని చెప్పారు. చెప్పిన తర్వాత నన్ను చూసి, సార్ నన్ను ఇదే పరిస్థితి ఉంది, నాది ఇట్లా తాగిచ్చేసాను, ఒకసారి ప్రార్థన చేయండి అని అన్నాను. అదే రోడ్డు మీద మళ్ళీ తలపట్టుకుని ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనతో ఇప్పుడు వరకు నేను ఏం ముట్టుకోలేదు. అప్పు కూడా అట్లా నిదానికి తిరిగిపోద్ది అన్నాడు. 90,000 వడ్డీకి అప్పు చేసి 5 రూపాయలు వడ్డీ కాడికి అప్పు చేసి తాగాను. అక్కడ కట్టుకుంటా అది తీర్చుకున్నాను. తీర్చుకున్న తర్వాత ఈ ఉద్యోగం అక్కడ వచ్చింది. వయసు పెద్దదైపోతుందని చేసేస్తున్నాను అంటున్నారు. ఏంటంటే మళ్ళీ ఆయన ప్రార్థన చేసి, నిన్ను ఎవరూ చేయలేదు, నీ జీవితకాలం ఉంటుంది, నీవు మానుకుంటేనే అంతవరకు పెరుగుతూనే ఉంటావు అన్నది. ఇప్పటివరకు ఎవరు కూడా నన్ను తప్పించలేదు. అంటే ఇంకా 1 సంవత్సరం ఉందని అంటున్నారు. అది మళ్ళీ పాస్టర్ గారికి చెప్పేసి ప్రార్థన చేయించుకోవాలని నేను అంటున్నాను. మొన్న ఈ మధ్యన తల తిప్పేస్తుందండి. అది స్టాండింగ్ తీయాలి అని చెప్పేసి, అంటే స్టాండింగ్కి పాస్టర్ గారితో అయ్యా ఇట్లా అన్నారయ్యా అంటే ఒక ప్రార్థన చేశాడు. చేస్తే ఆ స్టాండింగ్ తీసుకుంటే స్టాండింగ్లో నీళ్ళు ఏమీ లేదు. ఆ ప్రార్థనతో ఇప్పటి వరకు తల తిప్పడం లేదు, ఏమీ లేదు. అంతా సవ్యంగా చక్కగా జరిగింది. ఇది నాకు సాక్షి. నా పేరు మోకా భాస్కర్. నా పేరు మోకా భాస్కర్. గిలకలదిండి.